ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగా మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మీ ఊర్లోనే కొలాయి బోర వేస్తే నీరు వేసం వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ఇక్కడ నా ప్రాబ్లం లేదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నీరు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. మొదటి ఫేజ్ లో 100 కోట్లు ఇచ్చారు. పనులు ప్రారంభమవుతాయి, 6-7 మాసాల్లో పూర్తవుతాయి. రెండో ఫేజ్ లో 600 కోట్లు, ఎందుకంటే హిరమండలం నుంచి నీళ్లు తేవాలి కాబట్టి అది కూడా మంజూరైంది. రేపు 2-3 సంవత్సరాల్లో రేపు నేను ఎన్నికలకు మీకు ఓటు అడగడానికి వస్తే ప్రతి ఇంటికి కొలాయి ద్వారా నీరు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాను. అన్ని గ్రామాలకి 420 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకి చిన్న ఊరైనా 5 ఇళ్ళున్నా 10 ఇళ్ళున్నా ఒక ట్యాంకు ఆ ఊరికి నీరు ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చే కార్యక్రమం తీసుకొని అది కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మూడవది, అన్ని చేయగలుగుతున్నా, నేను చేయలేదంటూ ఏం లేదు, అన్ని చేయగలుగుతున్నా. ఇంకా ఉంది సమస్య ఏదంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చాలా మంది చదువుకుంటున్నారు. తెల్లవారు నేను ఆఫీసులో కూర్చుంటే 100 మంది వస్తే 60-70 మంది ఉద్యోగాలు అడుగుతున్నారు. ఈ సమస్య కూడా పరిష్కరించాలని నేను రామ్మోహన్ నాయుడు కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నాం. చాలా మంది మన ప్రాంతానికి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. మన మూలపేట పోర్టు కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్కి మొదటి షిప్ ఇక్కడికి తీసుకొస్తాం. ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఆర్డీఓ గారికి వచ్చి మాకు 200 ఎకరాల భూమి కావాలి, మేము ఎంత పెట్టుబడి పెడతామని అడుగుతున్నారు. అది కానీ వస్తే చాలా మందికి ఆరోగ్యం బాగోలేకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది. అదే బ్రహ్మాండమైన రోడ్డు ఉంటే ఎవరైనా వస్తారు. ఏ సమయంలో మీరు వెళ్ళి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. అందుకే ఈ 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి భూతద్దంతో ఎదిగిన మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్డు ఉండాలనేది ఒక కంకణం కట్టుకున్నాం. గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకి తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయాలి. మెయిన్ రోడ్ నుంచి మండలానికి డబుల్ రోడ్డు వేయాలి. 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా ఈ రోడ్లు వేశారని, లేకపోతే వీళ్ళు నాకు గౌరవించలేదని, వీళ్ళు వెళ్తే పలకరించలేదని పెట్టుకోకుండా మొత్తం నియోజకవర్గం అంతా చేయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. దానికి ముందడుగు వేసాం. చాలా వరకు పనులు చేస్తున్నాం. ఈ మధ్యన మనకు పంచాయతీరాజ్, R&B రోడ్లన్నీ శాంక్షన్ అవుతున్నాయి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఒక 2000 కోట్లు బ్యాంక్ అప్పు తీసుకున్నారు. ఏవైతే రూరల్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ మళ్ళీ తార్ రోడ్లు వేయాలి. పేరుకు 2000 కోట్లే కానీ 175 నియోజకవర్గాలకు ఇవ్వాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 6 కోట్లు తప్ప ఎక్కువ నిధులు రావు. మనం నాకు తెలిసి నీ ఒక్కరికే 40 కోట్లు ఇచ్చాను, మిగతా వాళ్ళందరికీ 7-8 కోట్లు ఇచ్చాను. నువ్వు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తావు. సరే ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు సూచనలు ఇస్తావు. నీకు పబ్లిక్ తో బాగా సంబంధాలు ఉండాలని మనకు ఒక 40 కోట్ల రూపాయలు ఇస్తే మళ్ళీ ఎక్కడైతే రోడ్లు పోయావన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. మన పక్కనే నేను ఇచ్చిన రోడ్లు ఎవరైనా ప్రభుత్వం మారిపోతే రోడ్లు ఇస్తే కంటిన్యూ చేయాలి. ఇవి అచ్చెన్నాయుడు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కాబట్టి ఈ రోడ్లు వేస్తే అచ్చెన్నాయుడికి పేరు వస్తుందని చెప్పి 5 సంవత్సరాలు పరిపాలించిన వారు ఈరోజు శివరాంపురం కానీ, లేకపోతే బడమంద మీద మళ్ళీ బంజీర్పేట రోడ్డు కానీ. అంతెందుకు మీ పంచాయతీ నందిగామలో ఇది ఒక స్వామిపేట ఒకటి, వేణుగోపాలపురం ఉంది. దానికి రోడ్ నేను ఇచ్చాను. 1 లేయర్ 2 లేయర్లు వేసాను. సరే తార్ రోడ్ వేసిన టైంకి అధికారం పోయింది. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. ఆ రోడ్డు పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు గ్రామస్తులందరూ వచ్చారు.
ఏమంటే అన్ని గ్రామాలు వెళ్తున్నారు, మా రోడ్డు చేయలేదు, మా ఊరు రావడం లేదని. మరే నేను వచ్చానంటే పని జరగాలి. కాంట్రాక్టర్లు ఎవరు దొరకడం లేదు. ఒక వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్ వెతుకుతున్నాను. నేను వచ్చే కొబ్బరికాయ కొట్టి మీ ఊరికి కూడా తారు రోడ్డు వేస్తానని వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పారు. కానీ ఎలక్షన్ ముందుగానే ఒకసారి వద్దామని. అయితే మా వాళ్ళందరూ ఆ గ్రామం వెళ్తే కూర్చొని లెగరు ఇన్సల్ట్ అవుతాం, అందరూ ఒక పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి చాలా మంది నాతో చెప్పినా సరే, నేను ఎప్పుడు కూడా మనుషులు అనేవాళ్ళు రాళ్ళు కాదు, మనుషులే మనసు ఉంటుంది. ఆ మనసులన్నీ అభివృద్ధితోనే మనం జయించాలి. ఏదో మనం వెళ్ళి వాళ్ళని కలవడం కంటే మనం కొంతైనా అభివృద్ధి చూపిస్తే మన మీద మనసు కలుగుతుంది అనే ఉద్దేశంతోనే మొన్న ఎన్నికలు అయిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మొదట మీ ఊరు నుంచి ఒక కుర్రోడు వస్తే మా ఊరికి రోడ్డు కావాలంటే ముందు ఒక 10 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు గత సంవత్సరం చేయించాం. మళ్ళీ నేను ఒకసారి నందిగాం వస్తే మా ఊరు రండి అని అంటే మా వాళ్ళందరూ అన్నారు, ఆ ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం అండి, బాగా రోడ్డు గతకలుగా ఉంది, చాలా టైం పెట్టేస్తుందంటే ఎంత అవసరం ఉంటుందంటే ఒక 50-60 లక్షల కావాలంటే ముందు సగం డబ్బులు ఇద్దామని చెప్పి మళ్ళీ కొంత డబ్బులు ఇచ్చి ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ మీ అందరికీ మాటిస్తున్నాను, పూర్తిగా మనకి వెటర్నరీ హాస్పిటల్ వరకు బ్రహ్మాండంగా రోడ్ వేసే బాధ్యత నేను తీసుకుంటూ చాలా రోజుల తర్వాత మీ గ్రామానికి వచ్చాను. చాలా చిన్న గ్రామం ఇది. ఒకసారి 2 సార్లు ఇది యాదవ్ కమ్యూనిటీ గ్రామం. మా శివరాంపురం జానికి ఒకసారి పంపించారు. ఒకసారి ఎల్లవై బంధువులు ఉంటే ఒకసారి వెళ్ళి మోటివేట్ చేయమంటే పాపం అంతా వీళ్ళందరినీ. అటువంటి గ్రామం ఈరోజు నేను వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికారంటే పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలు ఆదరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ.